మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు సత్సంగ కథల్లో మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథను అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఈరోజు శీర్షిక ధనార్జన లక్ష్యం. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రౌడీ అందరి దగ్గర దౌర్జన్యం చేసి నగలు డబ్బు దోచుకునేవాడు. ఒకరోజు ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చారు. అతను ప్రతిరోజు తన వద్దనున్న బంగారు ప్రతిమలను పూజించేవాడు. అది తెలుసుకున్న ఆ రౌడీ సాధువు వద్దకు వెళ్ళి ఆ బంగారు ప్రతిమలు ఇవ్వలేదంటే నిన్ను చంపి ఆ విగ్రహాలను తీసుకుని వెళ్తానని బెదిరించాడు. ఆ సాధువు ఒక్క నిమిషం, నాయనా, నేను అడిగే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు, తర్వాత వాటిని నీవే తీసుకుని వెళ్ళు అని ఈ విధంగా అడిగాడు. మన దేశం నుండి వేరొక దేశం వెళ్ళడానికి 1 సంవత్సరం రోజులకు నీకు వీసా వచ్చింది. కానీ ఆ దేశంలో సంపాదించినదంతా అక్కడే ఖర్చు పెట్టాలి, లేదంటే అక్కడ వదిలేయాలి, ఇక్కడికి తీసుకురావడానికి వీలు పడదు. అటువంటప్పుడు నీకు సరిపడినంత మాత్రమే సంపాదిస్తావా, లేక అతిగా సంపాదిస్తావా అని అడిగినాడు. అప్పుడు ఆ రౌడీ, ఎందుకు సంపాదిస్తాను, నా అవసరాలకు సరిపడా సంపాదించి అక్కడే ఖర్చు చేస్తాను అన్నాడు. మరి అలాగే నువ్వు ఇప్పుడు ఇంతమందిని బెదిరించి హింసించి అన్యాయంగా అక్రమంగా సంపాదించినదంతా నువ్వు చనిపోయాక రాదు కదా. అలాంటప్పుడు ఇలా అందరినీ బెదిరించి అక్రమంగా డబ్బు తీసుకోవడం ఎందుకు అని వివరించాడు. ఆ సాధువు మాటలలో ఉన్న గొప్ప సత్యాన్ని గుర్తించి ఆనాటి నుండి మార్పు చెంది కష్టపడి పనిచేసి తనకు ఉన్న దానిలో పేదలకు పంచిపెట్టాడు. వచ్చేటప్పుడు ఏమీ తెచ్చింది లేదు, పోయేటప్పుడు వెంట తీసుకెళ్ళేది ఏమీ లేదు. చాలా అద్భుతమైన నగ్న సత్యం, తెలిసిన నగ్న సత్యమే. కానీ మనిషికి పేరాశ వల్ల, అతి కోరికల వల్ల కొన్ని అప్పుడప్పుడు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గట్టిగా అర్థం చేసుకుని మనసును నిగ్రహించుకుని కావలసినంత సంపాదించుకుని ఉన్న దాంట్లో కొద్దిగా దానం చేస్తూ అందరం చాలా సంతోషంగా ఉండాలని, ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.